విధి ముగ్గురు ఆడబిడ్డల జీవితాలతో క్రూరమైన ఆటలాడింది. పుట్టుకతోనే అంగవైకల్యం వారి బతుకులను చిన్నభిన్నం చేసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన మోదుగు జయలక్ష్మి వయసు 47 ఏళ్లు. ఆమె పుట్టుకతోనే పోలియో బారిన పడి అంగవైకల్యంతో బాధపడుతోంది. అయితే ఆమె కష్టాలు అంతటితో ఆగలేదు. జయలక్ష్మి చెల్లెళ్లు కృపావతి, ఏసుమణి ఇద్దరు కూడా మానసిక దివ్యాంగులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు కాలం చేశారు. దీంతో తన ఇద్దరు మానసిక దివ్యాంగులైన చెల్లెళ్ల ఆలనా పాలన చూసుకునే పూర్తి భారం పోలియోతో బాధపడుతున్న జయలక్ష్మిపైనే పడింది. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈ దివ్యాంగ కుటుంబం సాగిస్తున్న జీవన పోరాటం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ ముగ్గురు సోదరీమణులకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పెన్షన్ వస్తోంది. కానీ ఆ డబ్బులు వారి వైద్య ఖర్చులకు, ఇతరత్రా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అయినప్పటికీ అధైర్యపడకుండా జయలక్ష్మి తన చేతులకు పనిచెప్పింది. టైలరింగ్ నేర్చుకుని బట్టలు కొడుతూ తన ఇద్దరు చెల్లెళ్లను సాకుతో కుటుంబ భారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. కానీ కాలక్రమేణా వయసు పైబడటంతో జయలక్ష్మికి ఇప్పుడు టైలరింగ్ పని చేయటం కూడా ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఆ ఇల్లు గడవడం అత్యంత దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో వారి దీనస్థితిని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని వైరా సబ్ ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ముగ్గురు సోదరీమణుల కన్నీటి గాథ వినగానే ఆ పోలీస్ అధికారి మనసు కరిగిపోయింది. దివ్యాంగులైన ఈ కుటుంబానికి శాశ్వతంగా ఉపాధి కల్పించాలని ఎస్ఐ పుష్పాల రామారావు నిర్ణయించుకున్నారు. వెంటనే కెనడాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు ఖమ్మం రూరల్ మండలం పొన్నికల్లు గ్రామానికి చెందిన తన మిత్రుడు నెమలిపూరి సీతారామరావుకు ఈ విషయం చెప్పారు. ఆ ఎన్ఆర్ఐ కూడా వెంటనే స్పందించి ఆర్థిక సహకారం అందించారు. పాలడుగు గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి పిండి మిల్లు లేదు. అందువల్ల జయలక్ష్మి తన ఇంటి వద్దే ఉండి సులభంగా జీవనోపాధి పొందేలా ఆమె అభీష్టం మేరకు ఒక పిండి మిల్లును కొనుగోలు చేసి ఆ కుటుంబానికి బహుమతిగా అందించారు. వైరా మండలంలోని పాలడుగు గ్రామానికి చెందినటువంటి మోదుగు జయలక్ష్మి, ఈమె పోలియోతో బాధపడుతున్నటువంటి దివ్యాంగురాలు. అదేవిధంగా ఈమె యొక్క ఇద్దరు సోదరీమణులు కూడా మానసిక దివ్యాంగులు. ఈ ముగ్గురికి పెన్షన్ వస్తున్నప్పటికి కూడా వైద్యం, ఇతరత్ర అవసరాల కోసం చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు విషయాన్ని ఇటీవలన తమ యొక్క గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావడంతో వారు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి ఇంటికి వచ్చేసి వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు, తమ కాళ్ళపై నిలబడేందుకు ఏదైనా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి జయలక్ష్మి కోరడంతో జయలక్ష్మి యొక్క కోరిక మేరకు నా మిత్రుడు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందినటువంటి నెమలపూరి సీతారామారావు యొక్క ఆర్థిక సహకారంతో వారికి ఈ యొక్క పిండి మిల్లుని ఈరోజు అందించడం జరిగింది. ఎవరైనా తమ కాళ్ళ మీద నిలబడాలనుకునే వాళ్ళు, ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా వారు యొక్క ఇటువంటి తమ కాళ్ళ మీద నిలబడేందుకు, ఉపాధి ఏర్పాటు చేసుకునేందుకు పిండి మిల్లు లాంటివి కానీ, ఇతరత్ర టీ దుకాణాలు లాంటివి కానీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు మేము స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి ఇవి అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కష్టాల్లో ఉన్న తమకు దేవుడిలా వచ్చి మార్గం చూపిన ఎన్ఆర్ఐ సీతారామరావుకు మరియు ఎస్ఐ పుష్పాల రామారావుకు మోదుగు జయలక్ష్మి సోదరీమణులు చేతులు జోడించి కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు.